కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు వద్ద ఏఐటీసీ ఆధ్వర్యంలో మహాధరణ చేపట్టారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తిర్యాని మండలం ఏఐటీసీ నాయకులు బయ్యా మొగలిమారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న పెండింగ్ సమస్యలపై మేనేజ్మెంట్కు మెమోరాండాన్ని ఇచ్చారు. కార్మికులు న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో మేనేజ్మెంట్ విఫలమైందని తెలిపారు. పెండింగ్ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. బొగ్గు బాయిలు లాస్ వస్తున్నాయి. గవర్నమెంట్ ఎవరిది? ఇప్పుడు 55,000 కోట్లు రావాలంటున్నారు. ఇవ్వచ్చు కదా గవర్నమెంట్. మనం చేసిందే ప్రతి కార్మికుడు కష్టపడుతున్నాయి కదా 55,000 కోట్లు వచ్చినాయి. మన డబ్బులు మనకి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం? 50,000 కోట్లు ఏమైపోయినాయి? మరి బొగ్గు అక్కడ పైసలు వెళ్ళిపోతున్నాయి. ఇందాక మన బాబురామ్ చెప్పాడు, మేము జైపూర్లో మేము అక్కడ ఒక ప్లాంట్ పెడుతున్నాం, బెంగళూరులో మేము బంగారు మైన్ కొన్నాం. మరి ఇన్ని బంగారు మైన్లు కొని పెళ్లి చేసినప్పుడు మనకి సివిల్ కార్మికులు మరి ఎందుకు పేమెంట్ లేదని మీరు ఎందుకు ప్రజలు వేస్తున్నారు? మరి డబ్బులన్నీ ఏమైపోయినాయి? మనకున్న మనకు 250 లక్షల కోట్ల రూపాయలు మనం తీసుకొచ్చినాము. మరి ఆలోచించాలని మరి వాళ్ళందరికీ మనం చెప్తున్నా. మరి అదేవిధంగా ఈ సింగరేణిలో మరి నిన్న కొన్నాక మరి బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ మెడికల్ బోర్డు పెట్టారు. మరి ఈ గవర్నమెంట్ మెడికల్ బోర్డు ఇంకా ఆపేయాలని అడుగుతున్నాం. ఇక్కడ పని అయిపోయింది. ఇక్కడ రేపు మాకు పేమెంట్ మీరు ఇంటికి పోటీ అనేది ప్రకటన చేస్తున్నారు. అవి మానుకోవాలని ఆఫీసర్లతో మేము హెచ్చరిస్తున్నాము. పత్రం ఇవ్వడం జరుగుతుంది. అలాగే 21 తారీఖు నుంచి సింగరేణి జాత బయలుదేరి కొత్తగూడెంలో 30 తారీఖు మహాధర్నా నిర్వహించి సింగరేణి పరిరక్షణకు ఏఐటీసీ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ సింగరేణి పరిరక్షణకు నడుపు సంతోషిస్తున్నారు. అలాగే మనం సింగరేణిలో ఏదైతే మనం ఫుల్ టైం సెటిల్మెంట్ కింద వాళ్ళ ఉద్యోగాల నుంచి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మనం ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాము.